హాయ్ అండి. అడ్డీ అయితే తొక్కడం జరిగింది కదా, అదిగోండి చేలోకి నీళ్ళు కూడా. అదిగో ఇది మైండ్రో తొక్కడం సామాన్యమైన వరం కాదు. ఇప్పటికైతే ఎన్నిసార్లు పడిందో, చెయ్యి కూడా నలిగిపోయింది మైండ్రోకి వేసేసరికి. అడ్డీ అంటే ఈ ఒక్కసారి మాత్రం ఏటా అయినా ఎప్పుడైనా పెడితే మా భర్త నేనే పెట్టుకుంటాం. ఈరోజు మా భర్తకి అవతల ఇంకో చేను ఉంది, దానికి పెట్టడానికి వెళ్ళాడు. నేను గేదెలు తాలుకొచ్చాను. ఇక చూస్తే చెట్లు ఇలయల్లాడిపోతున్నాయి అని పోతలేదు. ఇక నీళ్ళు వేసి ముందేద్దాంలే అని నేను ఇక మైండ్ర దొక్కాను. అదిగోండి చూడండి, అదిగో అదిగో మైండ్ర. అది అంటే కాలువ ఎమ్మిటి వచ్చే పెద్ద కాలువ అన్నమాట, చిన్నది మైండ్ర. అదిగో చేలోకి నీళ్ళు చూడండి. అయిగో చెట్టుకి కూడా వచ్చేసి అయిగోండి. ఇది తోట, ఇందాక మీకు తోట అగపడి ఉండదో అదిగో తోట. పోతలేదు, ఏమీ లేదండి. చూడండి, అదే నీళ్ళు చెట్టుకైతే వచ్చేసింది. చేసిన పనికి ఫలితం ఉంది. మైండ్ తొక్కనేమో అని అనిపించింది. నేనకైతే హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నీళ్లు పెట్టడం ఒక్కదాన్నే మైండ్ రాకాయ అడ్డీ వేసి మరీ నీళ్లు పెట్టడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఒక్కదాన్ని అడ్డీ వేసి చేలుకి 5 ఎకరాల చేను ఇది. దానికి ఆడ తొక్కాలి అంటే చాలా అన్నీ వేసాను కాబట్టి అది వచ్చింది. ఇంతసేపు కష్టపడ్డాను. ఆ ఏలు కూడా పగిలిపోయింది. కాలు కూడా జారి పడిందండి. కాలు మీద రాయి పడింది. అంటే ఏదైనా ఒకటి చేయాలంటే అంత కష్టం ఉంటుంది కాబట్టి అందుకని చెప్తున్నాను. నీళ్ళు అయితే వచ్చినాయి చేలోకి. దానికి ఇంకా హ్యాపీగా ఉంది. చేయి నలిగినా కాలు నలిగినా కానీ నాకు మాత్రం దానికి హ్యాపీగా ఉంది.